गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। అంబికకి ఇంత పని అప్పచెప్పి ఇది ఈశ్వర నిర్ణయం, ఇప్పుడు చేయాల్సిందే ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడే ఇచ్చాడు. ఆ ఇవ్వటంతో పాటు ఆ పనితో పాటు ఆవిడ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా చెయ్యలేదు. అందుకని శరణాగతి వచ్చేస్తుంది అనమాట. ఏదన్నా రాసిన వెంటే పని చేసిన వెంటే శరణాగతి వచ్చేస్తుంది. శరణాగతి వచ్చేసిన తర్వాత భక్తులందరి మీద కూడా నాన్నగారి మీద ఉన్న ప్రేమే మనందరి మీద వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రేమకి ఇంకా అసలు లోటు ఉండదు. ఇంకా అంటే ఇటువంటి పుస్తకం రాయటం అనేది లైఫ్ అచీవ్మెంట్, మామూలు అచీవ్మెంట్ కాదు. అందుకని చెప్పేసి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, ఆ పుస్తకం రాయటానికి మన జన్మ సరిపోదు, కానీ ఆ కృప తనకి ఉంది. అది అవన్నీ బేస్ ఉన్నాయి. అదే బేస్ ఉండటమే కాదు, గురువు గారి కృప ఉంది, భగవాన్ కృప ఉంది. అందుకని చెప్పేసి మనకి అక్షరముల వారు భగవాన్ రాసినట్టే నాన్నగారు అమృత వాక్కులు. అక్షరముల వారి భక్తులందరికీ ఎంత ప్రధానమైందో అటువంటి పుస్తకం అన్నమాట అమృత వాక్కులు. మామూలు పుస్తకం కాదు, అంతే అమృతమే. అంటే అమృతము అంటే మృతం లేనిది. అంటే మన దేహం మరణిస్తుంది, కానీ మన లోపల ఉన్న వస్తువుకు మరణం లేదు. ఆ మరణం లేని వస్తువును మనకు అనుభవంలోకి తీసుకురావటం కోసం ప్రతి మాట ఉపయోగపడుతుంది అనమాట ఇందులో. అందుకని చెప్పేసి మనకి అమృత వాక్కులు అంటే, అమృత వాక్కులు అనగానే ఇదివరకు ఎంతో సంతోషం వచ్చేది. అమృతం తాగినట్టు ఆనందం వచ్చేస్తుందా అని. కానీ చదివే కొంది అది అర్థమైన తర్వాత ఆయనలో ఐక్యం చేసేసుకుంటారు, ఆయనలో ఒకటిగా చేసేసుకుంటున్నారు, మనని వేరుగా ఉంచట్లేదు, మనకి ఆనందం వచ్చేస్తుంది అని అర్థమవుతాను అనమాట. చదివే కొన్ని వందల సార్లు చదివి ఉంటానండి నేను. ఇప్పుడు కూడా చదువుతాను, ఏ రోజు చదవాలైనా సరే చదువుతాను. భగవద్గీత ఎటువంటిదో, నాకు భగవద్గీతలో అంత పాండిత్యం రాదు, అంత సంస్కృతం రాదు, దాంట్లో అంత మీనింగ్ నాకు అర్థమవుతుంది. కానీ అమృత వాక్కులు అర్థమవుతుంది. అది నాన్నగారి క్రేజ్, అవునా కదా? భగవద్గీతని నాన్నగారు ఎంతో, అంటే ప్రపంచం అంతటి కృష్ణుడు ఆ పుస్తకం మనకి వాక్యం ద్వారా ఆయన్ని చేరుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కానీ మనకు అంత పాండిత్యం రాదు, అంత అర్థం లోతులు తెలియదు. అందుకని మనకు అందే భాషలో మనకు అందేటట్లుగా నువ్వు ఈ చదవక్కర్లేదు, నువ్వు గురువుని స్మరిస్తే చాలు నాలో అర్థమైపోతావు అని అష్యూరెన్స్ ఇచ్చారు. నీకు బాధ వస్తాగా, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు అంటే నాది ఆ పవిత్రత లేకపోవటం, నాలో ఏదైనా లోటు ఉంటే నీకు అందదు అని చెప్పేశారు అనమాట. అంత డైరెక్ట్ గా చెప్పడం వల్ల మనకేమవుతుందంటే అమృత వాక్కులు చదవటంతో పాటు నాన్నగారి యొక్క ఔన్నత్యం, కృష్ణుడి యొక్క ఔన్నత్యం, భగవద్గీత చదవలేము మనం. అలాగే ట్రూత్ సీకర్స్ వాళ్ళందరికీ రాని అవకాశం మనకి ఎలా ఇచ్చారో, భగవద్గీత చదువుకుని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి మనకు అమృత వాక్కుల్ని ఇచ్చి మనకి అంత అలాగ దుఃఖాన్ని తీసేశారు. గురువు అంటే అందులో ప్రతిదీ కూడా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్ కూడా గురువు గురించి, భగవాన్ గురించి ఒక్కసారి మనం చదివాము అంటే దాంట్లో భగవాన్ యొక్క హృదయాన్ని నాన్నగారికి ఇచ్చేసారు. కాబట్టి నాన్నగారి యొక్క హృదయాన్ని
మనకి ఇంత ఓపెన్ చేసి ఆయన స్థాయికి తీసుకెళ్తున్నారు. భగవాన్ హృదయాన్ని ఇచ్చారు, మామూలుగా ఇవ్వలేదు. భగవాన్ హృదయాన్ని ఇవ్వటం వల్ల నాన్నగారు ఇవన్నీ మనకి ఇవ్వగలుగుతున్నారు. హృదయాన్ని ఇవ్వటం అంటే ఆ బ్రాహ్మీ స్థితికి తీసుకువెళ్ళటం. మనకి ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నాము అంటే నాన్నగారు ఆ బ్రాహ్మీ స్థితిని అనుభవంలో తెచ్చుకుని మృతం లేనటువంటి ఆ వస్తువుని అనుభవంలో తీసుకొచ్చుకుని ఆయన అమృత స్థితిలో ఉండి మనకు ఆ అమృతాన్ని పోశారు. ఇప్పుడు నాన్నగారు చెప్తా ఉండేవారు కదా, అర్జునుడికి పాలు పిండి పోసేసాడమ్మా, ఆయనకి పోసేసి మిగిలింది మనకు పోసేశాడు అనేవారు. అలాగే మనకి ఈ పుస్తకం ద్వారా ఆయన అంతా బోధన అంతా కూడా పిండి మనకి తెలుగులో పోసారు. నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ పుస్తకాలు కానీ నాన్నగారు కానీ ఇంగ్లీషో హిందీయో ఇంకేదన్నా రాయలేదు, రెండో లాంగ్వేజ్ అనేది రాదు మనకి. నాకు అసలు రాదు, రెండో లాంగ్వేజ్ అనేది రాదు తెలుగు తప్పితే. అటువంటి తెలుగులో మనకి అంత అనుభవాన్ని ఇచ్చి మనకి ప్రతి మాటని, అంటే భగవద్గీత చదువుకోకపోయినా సరే నీకు జ్ఞానం వచ్చేస్తుంది పుస్తకాలు చదివితే అని అంత సామాన్య మానవులకి, మన సామాన్య గృహిణిలో మన కోసం నాన్నగారు దేహం తీసుకోవటంతో పాటు మన కోసం నువ్వు ఏమీ పాండిత్యం రాలేదు, నీకు చదువు రాలేదు, నీకు ఇంగ్లీష్ రాలేదు, వేరే భాష రాలేదు, నువ్వేం బాధపడక్కర్లేదు, నీకు జ్ఞానం వచ్చేస్తుంది అని పుస్తకాలన్నీ ఆయన మనకి అనుభవాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట. అంటే ఆకుకూరలకి ఎలా వచ్చిందో, గోలక్ష్మికి ఎలా వచ్చిందో, మనం ఎప్పుడూ కూడా చదువుకోలేదనో పాండిత్యం రాదనో మనం భగవద్గీత చదువుకోలేకపోతున్నామేమో, 4 శ్లోకాలు చదువుకోలేకపోతున్నామని బాధ రాలేదు నాన్నగారి దగ్గరికి వెళ్ళాక. ఎందుకు అంటే అవన్నీ నేర్చుకోక్కర్లేకుండానే మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చేశారు. కాబట్టి నాన్నగారు బయట పాండిత్యం కానీ ఏటితోటి సంబంధం లేకుండా మనలో ఉన్నటువంటి వస్తువులు మనకి అనుభవానికి తీసుకొచ్చేస్తున్నారు. అందుకని మనకి ఏంటంటే గురువు యొక్క ఔన్నత్యం మనకి ఏమీ రావక్కర్లేదు, ఆ ఇష్టం ఉంటే చాలా. ఆ భక్తి అంటే మనం ఏదో పూజలు వ్రతాలు ఎన్ని చేసేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం అనుకునేవాళ్ళం. ఇక్కడ భక్తి అంటే ఇష్టము అనేది నాన్నగారు ప్రేమమ్మా, ఇష్టమమ్మా, నీకు ఇష్టం ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, నువ్వు 2 పూలు పెట్టక్కర్లేదు, కూర్చుని నుంచునే లోపల నీకు వచ్చేస్తుంది, అంత ఎష్యూరెన్స్ ఇచ్చారు నాన్నగారు మనందరికీ. అందుకని చెప్పేసి ఏంటంటే మనకి అందరికీ అయ్యో పాండిత్యం లేదు, మనం చదువుకోలేదు, మన పిల్లలు ఎంఎస్లు చేశారు, పెద్ద పెద్ద చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కోట్లు సంపాదిస్తున్నారు, కానీ మనంత ఆనందంగా వాళ్ళు లేరనిపిస్తుంది నాకు. మనంత ఆనందంగా లేరు. వాళ్ళు ఎప్పుడు పనులతో ఏదో చెయ్యాలనుకుంటున్నారు. మనకి తెల్లారులకిస్తా నాన్నగారు ఉన్నారు, సరిపోతుంది, ఇంకేమీ అక్కర్లేదు. మనకి ఏ స్కిల్ లేకపోయినా సరే, ఏ స్కిల్ లేకపోతే ఎవరు తీసుకుంటాడు మనల్ని, ఏ ఉద్యోగం ఇవ్వడు. ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ నాన్నగారు తీసుకుని మనల్ని చక్కగా మనకి మనం ఆనందంగా ఉంటాం. మనం ఈ లోకంలో ఉన్నంతసేపు మనం ఆనందంగా ఉంటే 1000 మంది ఆనందంగా ఉంటున్నారు. ఒకళ్ళిద్దరు కాదు, మన ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ఎవరు చూసినా ఎందుకు ఇంత ఆనందంగా ఉంటున్నారు అంటే వీళ్ళు నాన్నగారి దగ్గరికి వెళ్ళారు కదా అందుకని వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు. చదువు అక్కర్లేదు, ఏ పాండిత్యం అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, యజ్ఞాలు యాగాలు పూజలు ఏవి అక్కర్లేదు, గురువుని ప్రేమిస్తే చాలు, భగవంతుడిని ప్రేమిస్తే చాలు, ఆ ప్రేమ ఒక్కటే సరిపోతుంది. నువ్వు స్మరిస్తున్నావు అంటే భగవంతుడేమి నీ స్మరణ కోసం చూడలేదు, నీ ఇష్టాన్ని తెలియజేయటం కోసం నువ్వు స్మరించు, నువ్వు స్మరించకపోయినా సరే ఆయన మీద ఇష్టం ఉంటే చాలు అని అంత తేలిగ్గా తీసుకొచ్చేసి ఈ పుస్తకం ద్వారా భక్తి అంటే మనకి భక్తి అంటే ఇది, నువ్వు పూజలు చేయటం కాదు, ఆ ఇష్టం 100కి 100 పాళ్ళు నువ్వు గురువుని ప్రేమిస్తున్నావు అంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. నీకు ఇప్పుడు 80% ఉంటుందనుకో, బాధపడకు, 100% సంపాదించుకోవడానికి చూసుకో, ఇష్టాన్ని పెంచుకో, అంతే నీ ప్రథమ స్థానాన్ని భగవంతుడికి భక్తి వచ్చేసింది. గురువులు ఏం చెప్పారు, నీదొక్కతానే దుఃఖం తీసేను, నీ కుటుంబానికి నువ్వు ఎవరిని తీసుకొచ్చినా సరే, నువ్వు ఎక్కడున్నా సరే నీ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని కూడా తీసేస్తాను అని చెప్పారు. నువ్వు నీ స్నేహితులతోటి అయినా సరే. అలాగే నాన్నగారు ఎప్పుడు వెళ్తా ఉండేవారు, ఒక పుస్తకం అంటే ఒక మంచి పుస్తకం కానీ ఒక మంచి స్నేహితుడు కానీ దొరికితే జీవితంలో ధన్యమైపోతామమ్మా అనేవారు. అంటే పుస్తకాలు మనం ఎన్నో పుస్తకాలు చదవచ్చు, భగవద్గీత మనకు అర్థమవుతుంది, మన ఇంట్లో ఉంటుంది, మరి మనకి పాండిత్యం లేదు కదా, అంత పాండిత్యం లేక భగవద్గీత మనం చదవలేకపోయాం, అర్థం చేసుకోలేకపోయాం. కానీ నాన్నగారు వచ్చిన తర్వాత ఈ అమృత వాక్కులు ఈ పుస్తకాలు ఏమేమి అంటే మనకి ఒక పుస్తకం, ఒక మంచి పుస్తకం భగవంతుడు గురువు
దేహాన్ని వదిలేసినప్పటికీ ఆయన వాక్యంతో మనకి జీవితాన్ని ఆయన పొందేటట్లుగా మన జీవితంతో ఆ వాక్యాన్ని పెనవేసుకుని మన మనసు ఆయనతో ఐక్యమైపోయేటట్లుగా మనకి అనుగ్రహించారనమాట. పుస్తకం యొక్క గొప్పతనం అది. స్నేహితుడు, ఒక స్నేహితుడు దొరికితే చాలమ్మా, ఒక మంచి పుస్తకం దొరికితే చాలమ్మా. అటువంటి మంచి పుస్తకం మనకి, మన కుటుంబాలకి, అందరికీ నాన్నగారు మనకి ఇచ్చారనమాట. అంటే మనకి పాండిత్యం లేదని బాధపడక్కర్లేదు. మన పెద్ద పెద్ద అంటే నాన్నగారి దగ్గర ఎంతో మంది వచ్చి సంస్కృతం నేర్చుకున్నారు. ఎక్కడి నుంచి, అమెరికా నుంచి వచ్చి ఇవన్నీ చదువుకోవటానికని వాళ్ళు ఉద్యోగం మానేసి వచ్చి సంస్కృతం నేర్చుకున్నారు. అమ్మ ఎందుకు వచ్చావు అంటే, నాకు ఎన్ని చదవటానికి సంస్కృతం కావాలి కదా నాన్నగారి, పుస్తకాలన్నీ చదవాలంటే, అందుకని వచ్చి సంస్కృతం నేర్చుకున్నాను అని చెప్పాడు బాబు వచ్చి. మనకు అలాంటి కష్టాలేవీ లేవు. అది నేర్చుకోవటం, శ్రమ పట్టాలి ఇవన్నీ లేకుండా మనకి మన మదర్ టంగ్, మన మాతృభాష అయిన తెలుగులోకి మనకి ఇంత అలాగే ఇచ్చి మనకి ఒక మార్గాన్ని చూపించారు. ఆయన దేహం వెళ్ళిపోయినప్పటికీ ఆయన మాట ద్వారా మన అందరిలోని జీవించున్నారు. భగవద్గీత ఏంటి? కృష్ణుడు దేహం వదిలేసినప్పటికీ ఆయన మాట ద్వారా ప్రపంచం అంతా, సృష్టి అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆ మాట ద్వారా జీవించున్నాడు కృష్ణుడు. అలాగే నాన్నగారు కూడా ఈ అమృత వాక్కుల ద్వారా మనందరికీ కూడా ఆయన జీవించున్నారు, మనందరి హృదయాల్లోని జీవించి ఉన్నారు అనేది మనకి అంత బాగా కృపను చూపించారు. కాబట్టి మనకి ఈ పుస్తకం అంటే అమృతం అంటే ఏదో దేవతలు ఇస్తారు, ఆ దేవతలు తాగుతారు, అది మనకి ఇచ్చేస్తారు, మనకి తెలియదు ఎప్పుడు. అసలు అనుకోలేదు. ఎందుకంటే మనం సామాన్యం కదా, ఏదో మామూలు చదువులు, మామూలు ఏమన్నా స్కిల్ ఉందా, ఏమన్నా ఉందా, కొంచెం తెలివి ఉందా, ఏమీ లేవు కదా. ఎందుకు అనుకుంటాం దేవతలు లాగా, ఎందుకు అనుకుంటాం? ఆ దేవతలు కాబట్టి అమృతం దొరికింది, మనం సామాన్యులు అనుకున్నాం. సామాన్యులందరికీ అమృతాన్ని ఇచ్చేస్తారు నాన్నగారి పుస్తకం ద్వారా. అది మన అనుగ్రహం, గురువు యొక్క దయ అటువంటిది అనమాట. అంటే ఎంత అనుగ్రహించారో మనకి నాన్నగారు తెలుస్తూ ఉంటే, ఏ విషయంలో అయినా సరే మనం ఎక్కడికక్కడ ఆగిపోకుండా, మన కుటుంబానికో, మన స్వార్థానికో, మన అహంకారం దగ్గర ఆగిపోకుండా ఆయన్ని పొందటానికి నిరంతరం ప్రయత్నిస్తాం. అది మనకి నాన్నగారు చక్కగా ప్రతి దాంట్లోని తెలియజేస్తున్నారు అనమాట. భగవాన్ యొక్క ఔన్నత్యం, భగవాన్ జీవితం చదివిన తర్వాత ఆయన సమానత్వం, ఆయనలాగా మనకి చెప్తే ఈ స్థితికి రాకపోదు. ఎందుకంటే ఆయన ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడేవారు. ఆయన మౌనాన్ని మనం అందుకోలేక ఏంటి మాట్లాడలేదని అనేక మంది వదిలేసినట్టు మనం కూడా వదిలేసి వెళ్ళిపోదు. కానీ నాన్నగారు ఏం చేశారు? ప్రతి నిమిషము బోధించారు. అమ్మ, మనం చెప్పిన మాటలు రాయాలంటే భూమి సరిపోదని చెప్పారు. అంతలాగా మనకి ఒక్కొక్కరికి మన భాషలో మనకి ఎప్పుడు వెళ్తే అప్పుడు ప్రతి ఒక్కొక్కరికి చెప్పారు. మనం 10 మంది ఉంటే చెప్తాంలే అనుకుంటాం, అలా చెప్పలేదు నాన్నగారు. ప్రతి ఒక్కరికి చెప్పారు, ఒక్కొక్కరికి చెప్పారు. అది మన అనుగ్రహం, నాన్నగారు ఇచ్చిన అనుగ్రహం. ప్రతి మనిషికి విడివిడిగా, మన ఇంట్లో నలుగురికి చెప్పడానికి మనం అంటాం, ఎన్నిసార్లు చెప్పాలి అని విసుక్కుంటాం. కానీ మన గురువు మనకి ఎంత చెప్పాడు, మనిషికి బోధించిన వాళ్ళని ఈవేళ ఆ మాటల యొక్క బరువు మనకు తెలుస్తుంది. మనకి ఆ బరువు తెలియజేసేవాడు కూడా ఆయనే. వినిపించాడు, మనకి అది అర్థమయ్యేటట్టు చేశాడు. ప్రతిదీ కూడా తను అందుకు ఎలా చెప్తాడో, ఆయన స్ఫురణ, ఆయన ఇచ్చిన వలాన్ని నేను రాశానని మన్ని ఆయన ఫోల్డ్లోకి తీసుకోవటమే కాకుండా మనకి ప్రతి మాట అర్థం చేసుకునే శక్తినిచ్చి, మాటలు చెప్పారు, అర్థం చేసుకునే శక్తిని ఇచ్చారు. మళ్ళీ అలా జీవించే శక్తిని కూడా ఆయన ఇస్తున్నారు. ప్రతిదీ A to Z ఆయన. ఎందుకయ్యా అంటే మనం దేవుని మనకు అర్థం అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఉన్నది ఒకటే బ్రహ్మము అని చెప్తారు. ఆ ఒక్క నాన్నగారు ఒక్కరే సరిపోతారు. ఆ ఉన్న వస్తువుని పొందటానికి నాన్నగారు ఒక్కరే సరిపోతారు. వేరే గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వేరే పుస్తకం అక్కర్లేదు, నాన్నగారు ఒక్కరే సరిపోతారు. ఉన్నది ఒకటే బ్రహ్మం అని కానీ అవును కదా అని ఎలా సంతోషపడతామో, నాన్నగారు ఒక్కరే ఆ ఉన్న వస్తువుని మన అనుభవానికి తీసుకురాగలరు. రెండో గురువు కానీ, రెండో మనిషి కానీ మనకు అవసరం లేదు. కానీ ఆయన వాక్యం ద్వారానే జీవించి ఉంటారు. ఎలా జీవిస్తాడు అంటే, దేహం ఉండదు కానీ వాక్యం ద్వారా సృష్టి అంతా ఆయన వ్యాపించి ఆయన జీవించి ఉంటాడు అనమాట. ఆయన నామం ద్వారా, వాక్యం ద్వారా జీవించి ఉంటాడు. అందుకని ఈ పుస్తకాలన్నిటికీ ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని, భగవద్గీతకి ఇన్ని రోజులు జయంతి ఎందుకు చేస్తామంటే
కృష్ణుడు ఆ రూపంలో ఉన్నాడు, మనందరికీ అందుబాటులో ఉన్నాడు. అందుకని గీతా జయంతి చేసుకుంటాం. గీతలో అర్థం అవ్వకపోయినా 2 శ్లోకాలు ఎందుకు చదువుకుంటాం అంటే ఆ రూపంలో ఆయన ఉన్నాడు కాబట్టి. దేహం వెళ్ళిపోయినా ఆయన రూపంలో అది ఉన్నాడు. ప్రతి నిమిషం కూడా మన మనస్సులో ఏం జరుగుతుందో ప్రతి వాక్యం ద్వారా సరిచేసేస్తా ఉంటాడు. మనం ఆ వాక్యం ఇవ్వకపోతే మనం సరి చేసుకోలేము. నామం చెప్పుకుంటా ఉంటాము, కానీ మళ్ళీ పిల్లలకే మా ఆయన పిల్లలు అనుకుంటా ఉంటాం. అలా కాకుండా ఆ వాక్యం ద్వారా మన మనసుని సవరించుకుని మన మనసు పవిత్రమైపోయేటట్టు చేసుకోవడానికి వాక్యం. అందుకనే వాక్యం దేవుడై ఉంది అనే మాట. ఆ అమృత వాక్యంలో జ్ఞానం గురించి చెప్పారు. మోక్షం అంటే వాళ్ళందరూ మేము వెళ్ళిపోతాము స్వామి ఇచ్చేయండి అంటే భగవాన్ మీద ఏమన్నా ముఖాలు ఆ మాటలన్నీ మనకి చెప్పారు నాన్నగారు. ఆ మోక్షం అంటే విడుదల. మనం వైకుంఠం వెళ్ళి పొందేది కాదు, ఇక్కడే పొందేయచ్చు. విడుదలే, మన మనసులోంచి విడుదలే అనేది అంత తేలికగా మన దగ్గరకు తీసుకొచ్చేస్తారు. ప్రతి దాన్ని మనకి తేలికగా తీసుకొచ్చేస్తారు. వాళ్ళందరూ బయటికి వెళ్తే వాళ్ళందరూ వైకుంఠంలోనే మోక్షం ఉందని. నాన్నగారి దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మ విడుదల, నీ మనసు నుంచి విడుదల, నీ మనసు నుంచి విడుదల నువ్వు చేసుకోక్కర్లేదు, నీకు ఇష్టం ఉంటే గురువు చేసేస్తాడా పని. అంత తేలిగ్గా మనకి మోక్షం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, గురువు యొక్క ఔన్నత్యాన్ని, భగవంతుడి యొక్క దీని ఉషది చూడగానే ట్రూత్ ఇస్ గాడ్ అని ఉంటుంది అనమాట. లవ్ ఇస్ గాడ్ ఆల్సో. ట్రూత్ ఇస్ గాడ్, లవ్ ఇస్ గాడ్. అంటే సత్యం భగవంతుడై ఉంది, ప్రేమ భగవంతుడై ఉన్నాడు. అది కూడా మనకి 2 సమానం అనమాట. అంటే ప్రేమే భగవంతుడు, మన లోపలే ఉన్నాడు భగవంతుడు. ప్రేమే భగవంతుడు. లేకపోతే ఏదన్నా కష్టం రాగానే భగవంతుడు ఏంటి ఎలా చేశాడు అంటా ఉంటాం. భగవంతుడు అవన్నీ చేయలేదు, ప్రేమ ఒక్కటే భగవంతుడు. అది మనకి అర్థం అవ్వాలి. ప్రేమ భగవంతుడు అనేది మనకు అర్థమవుతే మనకి ట్రూత్ ఇస్ గాడ్, లవ్ ఇస్ గాడ్ అనేది మనకి తెలిస్తే మనం ఆ ప్రేమ సరిపోతుంది. సత్యాన్ని మనం పొందలేము. ఆ ప్రేమ ప్రేమిస్తా ఉంటా ఆయన నేర్పిస్తాడు. ఆయన ప్రేమించడం ఆయన నేర్పిస్తాడు. ఆ ప్రేమ ద్వారా సత్యాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. అందుకని మనకు సత్యం అంటే అబద్ధం ఆడుకోవటం ఏమో అనుకుంటాం. ఏదో ఎవరితోటి ఏదో మాట్లాడేస్తాం. ఇది సత్యం పలకమంటున్నారు, సత్యం పలకలేకపోతున్నాం. అవన్నీ మనకొద్దు. గురువుని ప్రేమించడం వస్తే మిగిలిన పనులన్నీ ఆయన చేసేసుకుంటాడు. అది ప్రేమ ఒక్కటే సరిపోతుంది, రెండోది అక్కర్లేదు. అంటే నువ్వు పూలు పెడితే ఏదన్నా నీ సంతోషానికి పెట్టు, ప్రసాదం పెడితే సంతోషానికి పెట్టు, అంతేగాని అవన్నీ అక్కర్లేదు. బాహ్యంగా ఏది అక్కర్లేదు. ప్రేమ ఒక్కటే సరిపోతుంది అనేది చక్కగా దాంట్లో ఈశ్వరుడు అంటే ప్రేమ అని, మోక్షం అంటే విడుదల, భగవాన్ అంటే ప్రేమ. భగవాన్ అక్షరమాలని చెప్పటం వల్ల మనందరం కూడా ప్రతి దాన్ని అక్కడ వైరాగ్యం ఉంటుంది, భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. అక్షరమణమాల ఎలాంటిదో నాన్నగారు చెప్పినటువంటి అమృత వాక్కులు అదే స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో ఉంటుంది. 2 కూడా ఒక్క పుస్తకం సరిపోతుంది, 2వ పుస్తకం అక్కర్లేదు. అక్షరమాల చదివితే 2వది అక్కర్లేదు. అలాగే అమృత వాక్కులు కూడా ఒక్క పుస్తకం సరిపోతుంది, 2వ పుస్తకం అక్కర్లేదు. నేను 85 నుంచి చదువుతున్నాను అంటే ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. 40 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. ఏ రోజు చూసినా ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది, ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది, కొత్తగానే ఉంటుంది. ఈ రోజు అయ్యో ఈ మాటను అనుభవంలోకి తెచ్చుకున్నాము అని కాదు, ఈ మాటను ఇంకా ఎంజాయ్ చేసేస్తున్నామే. కానీ ఆ స్థాయికి తీసుకువెళ్ళటానికి ప్రతి నిమిషం అమృత వాక్కుని మనకి బ్లిస్ ఇచ్చేస్తున్నాడు. అమృతంలో ముంచటానికి ఇచ్చేస్తున్నాడు మనకి. అమృతంలో ముంచాలి గురువు, ఆయన పని అది. అందుకనే అమృతాన్ని ముంచటానికి దాన్ని రుచి చూపించాడు, దాంట్లో ముంచుతాడు. అంటే ఆ అమృత వాక్కుల పుస్తకం యొక్క వైభవం ఏంటంటే ప్రతి పేజీలోనే ఉంటుంది అనమాట. ప్రతి పేజీలోని అసలు మీరు ఎవరికైనా సరే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ పుస్తకం ఇచ్చి ఎప్పుడైనా మీరు చదవమని బలవంతం చేయక్కర్లేదు. మీకు ఎప్పుడైనా కష్టం వస్తే, మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తే, అశాంతి వస్తే ఆ పుస్తకంలో ఒక్క పేజీ చదవండి, ఒక్క లైన్ చదవమని చెప్తే ఆ ఒక్క లైనే మనని దుఃఖంలోంచి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఎవరు చెప్పారు అలాగా? ఎవరు చెప్పలేదు. నాలో పవిత్రత లేకపోతే ఈ మాట నీకు చెప్పినా అర్థం అవ్వదు. నాలో పవిత్రత ఉంటేనే ఇది అర్థమవుతుంది. అన్ని గురువు పనులే, మన పనేవి లేదు దాంట్లో. మనం ఏంటంటే మన మనసును ఖాళీగా ఉంచుకోవటం, ఇది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అటు ఇటు వెళ్ళకుండా దీన్ని ఉంచుకుంటే సరిపోతుంది. మనం చేసే సాధనలు ఏమీ లేవు. ఆయన చేసేదంతా ఆయనే. ఆయన కృపే మనల్ని నడిపిస్తుంది. ఆయన కృపే మనల్ని జ్ఞానానికి అర్హతనిచ్చేస్తుంది.
మోక్షాన్ని విడుదల ఆయనే చేసేస్తాడు. కానీ ఆ ప్రేమ ఒకటి సరిపోతుంది. అసలు ప్రతి మాటలోని మోక్షం అంటే అంత విడుదల, నీ మనసులోంచి విడుదల, నీకెక్కడో లోపల లేని నీ లోపల నుండి విడుదల చేసేస్తాను. నీకెందుకు? నీ భార్యా పిల్లలు నీవు అడిగితే ఇస్తారు బయట వాళ్ళు ఎవరైనా, కానీ గురువు నీకేదో అవసరమో చూసేస్తాడు. నువ్వు చెప్పక్కర్లేదు. నీ అవసరాలేంటో నీ గురువుకి తెలియకుండా, ఈశ్వరుడికి తెలియకుండా ఉండలేదు. అందుకని చెప్పేసి ఈశ్వరుడి అవసరాలన్నీ చూసేస్తాడు అని అన్న తర్వాత ఎప్పుడైనా మనం నాకు ఈ అవసరం ఉంది తండ్రి అని అడిగాను అంటే నేను అడగట్లేదు. ఎందుకంటే నాకన్నా ముందు ఆయన చేసేస్తున్నాడు. క్వశ్చన్ అడగండి ప్రతిదీ ఏమన్నా క్వశ్చన్. అసలు క్వశ్చన్ ఫోన్ చేయగానే అమ్మకి చేస్తుంది పుస్తకం ఫోన్ చేయించాను అంటే వస్తుంది అసలు. అంటే గురువు అలా చేయించేస్తాడు. మనం ఆయన పనిముట్లుగా చేసుకుంటే చాలు. మనం ఇంట్లో అందరికీ పనులు చేసేస్తూ ఉంటాం, మనకి మేకప్లు అయిపోతూ ఉంటాం, మన కోసం అంతా జీవించేస్తూ ఉంటాం కదా. ఆ పనులన్నీ బాగా ఇష్టంగా చేసేస్తూ ఉంటాం. గురువు పని చేస్తే గురువు ఏం చేస్తాడంటే ప్రతిదీ కూడా ఎదురొచ్చి చేస్తాడు. బహుశా ఏ పని మొదలుపెట్టినా ఎదురొచ్చేస్తూ ఉంటాం మనం అందరం. ఏంటి ఇలా ఎదురొచ్చేస్తున్నారంటే నీ పని కాదు అది, నీ పని అయితే నేను చేసుకోమంటారు. ఇది అందరూ మా పని చేస్తావు కాబట్టి ఎదురొస్తున్నారు. మీరెవరు మనం ఎవరు ఉద్ధరించుకోలేము, గురువు ఉద్ధరించాలి. గురువు పని చేస్తే గురువు ఉద్ధరిస్తాడు. అది తెలుసుకుంటే చాలు మనకి. అది తెలిస్తే చాలు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలనుకుంటున్నారు, నేనేమంటున్నానంటే ఆయన పని చేద్దాం, ఆయన ఉద్ధరించేస్తాడు. మనకి ఎందుకు? మీ బరువు దించేసుకోవడం అంటున్నాను. అంటే బరువు పని ద్వారానే మనం ఉద్ధరింపబడతాం. అందుకని పని చెయ్యాలి కదా. మీరు పని మానేస్తే ఎలా కుదురుతుంది? పని మానేయని కూడా అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నలిపిస్తాడు. అక్కడ మరి ట్రైనింగ్ ఉంటుంది కదా. లేకపోతే నలపకపోతే మనమేమనుకుంటాం, నీ పేటి నేనే అసలు అనుకుంటాం. గురువు లేదు, ఈశ్వరుడు లేదు, మనమే ఉన్నాం అనుకుంటాం. అందుకని మధ్యలో నలుపుతాడు. ఆయన లేడు అనుకుంటాం, మనం ఉన్నాడు అనుకుంటాం. నలిపితేనే ఆయన ఉన్నాడు, మనం లేవని తెలుస్తుంది. అందుకని నలుపుతాడు అనమాట. అందుకని నలపటం కూడా మన బాగు కోసమే. అయ్యో కష్టపడిపోతున్నాం అనుకోక్కర్లేదు. కష్టం లేకుండా ఎవరికైతే కష్టాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని భగవంతుడు తీసుకున్నాడు అని నమ్మాలి మనం. కష్టం ఒక ట్రైనింగ్. సుఖం ఇచ్చాడు అంటే భగవంతుడిని వదిలేసి ఆ భోగాల్లో పడతాము. ఆ భోగాలు ఏం చేస్తాయి? మళ్ళీ ఆ భోగాల్ని అనుభవించమని చెప్పేసి అసలు మళ్ళీ జన్మలు రావటం ఇటు మార్గమే మూసుకుపోతుంది. భోగాలు. అందుకని భక్తులందరినీ కూడా ఆయన జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు. మన పిల్లలు మనం మట్టి చేసుకోకుండా ఎలా చూసుకుంటా ఉంటామో మనం కూడా భోగాల్లో పడకుండా గురువు చూసుకుంటా ఉంటాడు. భోగాల్లో పడ్డామా, ఇదేదో చాలా బాగుంది, ఎందుకు ఆ కష్టం అనుకుని వదిలేస్తాం. అందుకని భోగాల్లో పట్టడం తేలిక, దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి గురువు ఆ పనులన్నింటినీ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ప్రేమే ఈశ్వరుడు. గురువు మన దుఃఖాన్ని తీయటానికి వచ్చాడు. ఎవరికీ లేనటువంటి ఐశ్వర్యం మనకుంది అనేది మనకు తెలుసుకుంటే ఆ వాక్యం కానీ ఆయన కానీ సత్పురుషుడు సహవాసం మనందరికీ నాన్నగారి యొక్క గొప్పతనం తెలిసి వెళ్ళామా అంటే అలా వెళ్ళలేదు. ఆయన తీసుకున్నాడు కాబట్టి మనం అందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన మనకి తెలియజేస్తున్నారు ఇవన్నీని. అందుకని మనకి ఏమీ తెలియకపోయినా ఈశ్వరుడు అన్నీ చేసేస్తాడు. మనం తెలిసి వెళ్ళలేదు. మన తెలివితేటల వల్ల పొందము. ఆయనకి శరణాగతి చెందటం వల్లే పొందుతాము. ఆయన ఔన్నత్యం తెలిస్తేనే శరణాగతి చెందుతాం. కాబట్టి అమృత వార్తలు నిండుగా ఆయన ఔన్నత్యం. గురువు ఏం చేస్తాడు? మాయ ఎలా కప్పేస్తుంది మనని అన్నిటినీ చాలా షార్ట్ కట్లో 2 పేజీల్లోనే వివరంగా చెప్పారు. మనకి 35 ఏళ్ళు 40 ఏళ్ళ కింద అందరి మాటలని ఇవాళ మనకి తెలుస్తుంది అనమాట, అర్థమవుతుంది. అప్పుడు మన బుద్ధిలో ఉన్న దోషం వల్ల మాట చెప్పుకోవచ్చు, దాని అర్థం మనకు తెలియలేదు. అర్థం తెలిసి ఆయనలో ఐక్యమయ్యేదాకా ఆయన వదిలిపెట్టడు. అందుకని మనకు అవన్నీ అర్థం చేస్తున్నాడు. అంటే మనం అప్పుడు చదివేసాము. ఈ పుస్తకం ఏమన్నారంటే మొన్న నేను జున్నూరులో వేయిద్దా ఉన్నారు. ఏ పుస్తకం వేయించిన బేబీ అన్నాను. అమృతవాకులు వేయించాడు అక్క అన్నారు. నేను అమృతవాకులు వేయిస్తాను కానీ అక్కడ వాళ్ళందరూ అన్నారు మా ఇంటి నిండా అమృతవాకులే ఉన్నాయి, ఎవరు పోయినా వెస్ట్ ఈస్ట్ అమృతవాకులు వేయించకపోతే ఏం చేస్తారు. అందుకని వాళ్ళందరూ అన్నారు మాకు అమృతవాకులు వద్దు అన్నారు. సరే మీకు అమృతవాకులు వద్దు, అక్షరం మా పెద్ద ప్రింట్లు పారాయణ చేయించేస్తాము అన్నా. చేయించేసాను. ఈవేళ మళ్ళీ అమృతవాకులు పెద్ద పుస్తకం తీసుకురాగానే మొన్న అరుణాచలం వెళ్తే భారత్ అన్నారు, కేఎస్ఎన్ అంకల్ వైఫ్ భారత్ అన్నారు.
అమ్మా ఎంత బాగుంది అసలు, ఇలా పేజీ తీయగానే పెద్ద పెద్ద అక్షరాలతోటి మా కోసం వేయించినట్టుందమ్మా, ఇలా పేజీ తీయగానే చదివేసుకోగలుగుతున్నాం. ఇదివరకు ఆ చిన్న పుస్తకంలో కొంచెం కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి అంత కష్టపడే తత్వం కూడా పోయింది. గురువు గారి దగ్గర కొంచెం సోమర్థనం వచ్చింది కదా, అందుకని చెప్పేసి మనకి అంత కష్టపడే తత్వం పోయింది. అందుకని పేజీ తీయగానే మనకి అందుబాటులోకి పెద్ద పెద్ద అక్షరాలతోటి చక్కగా వదిలిపెట్టేయకుండా, మన అమృత వాక్కుల పుస్తకాన్ని వదిలిపెట్టేయకుండా పెద్ద ప్రింట్ తోటి మనకి మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మనకి జ్ఞానం వచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు గురువు గారు, అలా మన అందరికీ తెలుసుది. కానీ ఏంటంటే పుస్తకం వదిలిపెట్టేస్తామేమో, పుస్తకాన్ని కూడా వదిలిపెట్టనివ్వకుండా మళ్ళీ మళ్ళీ మనకి ఆ పుస్తకాన్ని చదువుకునే అవకాశం వచ్చారు. ఈ పెద్ద ప్రింట్లు వచ్చాక మళ్ళీ ఫోన్ చేస్తారు అందరూ, ఇదేంటి పుస్తకం ఇంత బాగుంది ఏంటి, అమృత వాక్కులేనా అన్నారు. అంటే ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు శివుడు పాత రూపాయి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొత్త రూపాయి అంటారు. అలాగా అది పాత పుస్తకం, ఇది కొత్త పుస్తకం. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కొంచెం ఇష్టం ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే కొంచెం మనకు కావలసినట్టుగా అక్కడ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనకి ఆయన చేతిలో సోలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. శివుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, ఈయనంటే కొంచెం యంగ్గా ఉన్నాడులే అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఎలా ఉంటుందో అలాగే ఈ అమృత వాక్కుల పుస్తకం కూడా ఇప్పుడు వచ్చిన ప్రింట్ చూసి అందరికీ ఎంత బాగుందా అని మళ్ళీ అందరూ చదువుకుంటున్నారు అన్నమాట. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే గురువు మన కోసం, మనం ఆ వాక్యం వదిలిపెట్టేయకూడదని చెప్పేసి. మనం ఎప్పుడన్నా మర్చిపోతామేమో, మన పిల్లలకి ఇస్తే వాళ్ళు మనకి గుర్తు చేస్తూ ఉంటారు. జీవితంలో మనం మర్చిపోవచ్చు, కానీ మన పిల్లల్ని మనకి పెట్టి వాళ్ళు ఈ మాట మీరు చదివారు, ఈ మాట ఆచరించట్లేదు అని మనల్ని పరిశీలించి మనల్ని సరిగ్గా మార్గంలో పెడతారన్నమాట. అందుకని చెప్పేసి మన పిల్లలకు కూడా ఆ పుస్తకం అప్పచెప్పారు. రేపటి నుంచి మన బాధ్యత ఏంటంటే మనం ఏదన్నా మర్చిపోయినా మన పిల్లలు కూడా ఆ పుస్తకం చదివిన తర్వాత అమ్మ ఈ పుస్తకంలో ఇది రాశారు కదా, మీరు ఎలా చేస్తారేంటి అంటే, ఎక్కడికి తప్పించుకుంటావు నువ్వు, పిల్లలు తప్పించుకోలేవు. బయట గురువుగారి దేహం కనిపించట్లేదు కదా అని తప్పించుకుంటున్నారు అందరూ. గురువుగారి దేహం కనిపించకపోయినా పిల్లలు అందరిలో ఉన్నది గురువే. అందుకని ఎవరి లోపల ఇంకా పెడతాడు, పెట్టి వాళ్ళ ద్వారా మనకి వదిలిపెట్టకుండా మన బుద్ధిని లోపల ఆయన ఐటమ్ చేస్తాడు, బుద్ధిని తీసేసుకుంటాడు అన్నమాట. అంటే ఎప్పుడైనా తప్పించుకుందాం అనుకుంటే తప్పించుకోలేరని చెప్పడానికి చెప్తున్నాను. ఇది నా అనుభవం. నేను ఎక్కువ క్యాసెట్లు వింటాను కదా. ఇప్పుడు మీ పిల్లలందరూ ఎందుకు చెబుతున్నారు అంటున్నారంటే, నా క్యాసెట్ నా పిల్లలు వింటా ఉండేవారు. వింటా ఉండి వాళ్ళు నన్ను పరిశీలిస్తూ ఉండేవారు. కరెక్ట్గా చేసేటట్టు పరిశీలిస్తూ ఉండేవారు రాత్రి పగలు. ఎందుకంటే పక్కలో ఉంటారు పిల్లలు, తప్పించుకునే అవకాశం లేదు. భర్తను తప్పించుకోవచ్చు పగలన్నా, పిల్లల్ని తప్పించుకునే అవకాశం లేదు. గురువుని తప్పించుకోవచ్చు. 100 మంది భక్తులు ఉంటారు, ఆ గొడవలో ఉంటారు. లోపల గురువుని తప్పించుకోలేదు, బాహ్యంగా ఉన్న గురువుని తప్పించుకోగలరు. లోపల గురువు ఎలా వదిలిపెట్టడో ఈ పిల్లలందరినీ పెట్టి వాళ్ళ ద్వారా ముట్టించి, వాళ్ళ ద్వారా ప్రేమను చూపించి, వాళ్ళ ద్వారా ఎలా జీవించాలో మనకి తెలియజేసి పిల్లల్ని మనకి కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళు మనం వాళ్ళు ఈ మార్గం నుంచి పక్కకు వెళ్ళకుండా మనకి అంత అనుగ్రహాన్ని నాన్నగారు మనకి కురిపించారు అనమాట. ఏదన్నా అంటే నాన్నగారు అడిగేవారు, అమ్మా ఏమన్నాడు మీ ప్రవీణ్ అని అంటే, ఏం చేస్తే అహంకారం, మీకు అహంకారం మమ్మీ అంటున్నాడండి. చిన్నోడు కదా అలాగే అంటాడు అన్నాడు. అంటే ఆవిడ 24 గంటలు నన్ను కాపలా కాసేస్తా ఉంటే గురువు గారికి ఎంత భయపడ్డాను, ఆడికి కూడా అంత భయపడ్డాను. ఎందుకంటే మరి తప్పదు కదా అని గెంటీలేము. ఏదో 25-30 ఏళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ చిన్నప్పుడు వాళ్ళు గెంటీలేము, వదులుచుకోలేము. అమ్మ అంటారు, వాళ్ళ బాధ్యతలన్నీ మనకు ఉంటాయి. అందుకని పక్కలో తీరంటా ఉంటారు. అది అందుకని చెప్పేసి కొంచెం కష్టంగా ఉండేది. కష్టంగా ఉన్నప్పటికీ కూడా అలా పెట్టడం వల్ల గురువు అంతర్యామిగా ఉండి ఎంత కంట్రోల్ చేస్తాడో పక్కన వాళ్ళు కూడా పెట్టి మన మనసు అటు ఇటు వెళ్ళకుండా, ఏ తలంపు నెగిటివ్గా రానివ్వకుండా అంత కంట్రోల్ చేసేస్తాడనమాట. అందుకని చెప్పేసి పిల్లలు మనకి సపోర్ట్ పిల్లలు. మనం మర్చిపోయిన మాటని మన తండ్రి ఎవరో చెప్తే అమ్మ ఊరితో నీకు చాదస్తం అంటాం, కానీ పిల్లల్ని అనలేము. మన చాదస్తం వాళ్ళు చెప్తా ఉంటారు, అందుకని వాళ్ళని అనలేము. నీకు చాదస్తం రా అని పిల్లల్ని అంటామా, అనలేము. తల్లిని అంటాం, నీకు చాదస్తం అమ్మా అంటాం, కానీ పిల్లల్ని అనే అవకాశం లేదు. వాళ్ళు చాలా వివేకంతో మనకు చెప్తారు. ఆయన వివేకాన్ని అంతటి పిల్లలకి ఇచ్చి మనకన్నా వివేకవంతులు పిల్లల్ని, అందుకని వాళ్ళు మనకి చెప్పించి వాళ్ళ చేత మనల్ని మన బుద్ధిని వికసించేటట్లు ఇది వివేకంతో కొన్ని వివేక చూడమని లాంటి గ్రంథం.
అక్షరణ వాళ్ళ బతే కాకుండా వివేక్ చూడమండా ఎక్కడికక్కడ వెళ్ళి తీసేస్తాము అన్నమాట. అందుకని చెప్పేసి మనకి ఆ పుస్తకం యొక్క అంత విలువ మనకి పుస్తకం చేయడం ద్వారా అమ్మికి దగ్గర అయిపోయారు. మనం మొదలు పెట్టడానికి అవకాశం లేదు. మీరు దారుకుంటామంటే మీరు దారుకొని ఇది యాక్చువల్లీ నేను ఒక బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను ప్రొఫెషనల్ కెరియర్ నుంచి. అదే టైంకి జస్ట్ 2 days ముందర ఉషా నాకు ఫోన్ చేసి అంబిక నా బుక్ చేస్తావా, నేను బ్రేక్ తీసుకుందాం అనుకుంటాను ఉషా, నేను తప్పకుండా చేస్తాను, మా అమ్మాయి దగ్గర కూడా వెళ్ళిపోతున్నాను అంటే తనంది అయితే ఇంకా బాగుంటుంది అక్కడ ఐసోలేట్. మా అమ్మాయి పెద్ద అమ్మాయి అందమ్మా రూర్కెలాలో ఉండేది. సో తనంది అమ్మాయి నా దగ్గరకు వస్తే ఇంకా నీకు కామ్గా ఉండొచ్చు, ఇంకా తొందరగా అయిపోతుంది పని అని. సో అలా స్టార్ట్ అయింది ఇది తీసేది. అది అది పడుకున్నా నిల్చున్నా వంట చేస్తున్నా దాని మీదే దృష్టి. అది అయిపోవాలి ఒక విధంగా అది ట్రాన్స్లేషన్ అవ్వాలి, అదొక భయం. అది సరిగ్గా వెళ్తుందో లేదో అంటే నాకు ఒక పెద్ద డ్రాబ్యాక్ అండి. నాకు తెలుగు రాయడం రాదు, చదవడం అంతకంటే రాదు. అది నేను అతి కష్టం మీద ఒక పీడిఎఫ్ నాన్నగారి పీడిఎఫ్ చూస్తూ నేర్చుకుంది. తర్వాత లలిత శాసనాలు తెలుగులో నేర్చుకున్నాను, మాతృభాష కదా నేర్చుకోవాలని నేర్చుకున్నానండి. సో ఈ బుక్ చూస్తుంటే కొన్ని అర్థమయ్యే కాదు, గూగుల్ చేసుకునేదాన్ని. సో అలాగా ఒక రకంగా డైజెస్ట్ అయిపోవడం మొదలుపెట్టాయి. ఏ పనులు చేసినా ఇంట్లో పిల్లలకి ఈయనకైతే బాగా చెప్పేదాన్ని, ఇలా అన్నారు నాన్నగారు, ఇలా చెప్పారు. సో ఒకసారి అడిగేదాన్ని దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి. అలా చేస్తూ అది ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. తర్వాత నాకు బేబీ చాలా చెప్పాలి బేబీ గురించి. సో మచ్ ఆఫ్ సపోర్ట్, సో మచ్ ఆఫ్ సపోర్ట్. బేబీ గారు లేరు ఈ రోజు బోర్డ్ మీటింగ్ ఉంటే వెళ్ళింది అనమాట, అందుకని చెప్పేసి సో అలా జరిగింది. నాన్నగారు నాకు చాలాసార్లు చెప్పారమ్మా నీకు ఒక డివైన్ గిఫ్ట్ అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటిది డివైన్ గిఫ్ట్ అనేది అర్థమయ్యేది కాదు. ఒకసారి నా కాశీకి వెళ్ళారు పని మీద, నాన్నగారు అప్పుడు అక్కడే ఉన్నారు. ఒక అన్నపూర్ణాదేవి విగ్రహం నాన్నగారి దగ్గర ఉంది. సో అందరూ అంటే నాన్నగారి దగ్గర ఇచ్చింది మామూలుగా అందరికీ ఇచ్చేస్తుంటారు కదా, అది మాత్రం ఒక 3 రోజులు 4 రోజులు నాన్నగారి దగ్గరే ఉంది. సో అందరికీ అర్థం కావట్లేదు ఇది ఎవరికి వెళ్తుందని. ఈయన అదే టైంకి వెళ్తే చక్కగా చేతిలో పెట్టి ఇంటికి తీసుకెళ్ళండి మీరు పూజ చేయండి అన్నారు. ఐ థింక్ సమ్వేర్ దట్ డివైన్ కనెక్ట్ అక్కడి నుంచి ఇంకా ఎక్కువైందేమో అనిపిస్తుంది నాకు. ఏ సందర్భం అంటే నాన్నగారి గురించి చెప్పాలి, అనుభవము అనుబంధము అనేది చాలా కష్టం. అది సంథింగ్ విచ్ డైజెస్ట్ అయిపోయినది. సో అలా అయింది. ఆయన చాలాసార్లు చెప్పేవారు ఇట్స్ డివైన్ గిఫ్ట్ అమ్మా, నువ్వు చాలా బాగా రాసావు, నేను బాగా రాయగలమా అనిపించేది. అలా మెల్లిగా నాన్నగారి స్పీచ్ వింటూ ఆయన ట్రాన్స్లేట్ చేయడం చేశాను. తర్వాత పీడిఎఫ్ని చూసి రాయడం. తర్వాత దిస్ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డాక్టర్ రామారావు గారికి ఐ మస్ట్ థ్యాంక్ యూ. ఆయన రాయడం ఏమిటి, అది ఇలా వచ్చి మా చేత ట్రాన్స్లేషన్ అవ్వడము, ఆల్ ఆఫ్ అస్. సో ఇది ఒక పెద్ద యజ్ఞం లాగా అయింది. అండ్ వన్ పర్టికులర్ థింగ్, ఒక సెకండ్ టైం మీరు అప్పుడే ప్రింటర్కి పంపించినట్టున్నారు. ఆ రోజు పెళ్ళి ఏదో ఉంది, రాత్రి కూర్చున్నాను అవ్వాలి ఇది అవ్వాలి ఏది అవ్వాలి ప్రింటర్కి వెళ్ళిపోతుంది అని. ఆ రోజు నేను చెప్తున్నాను నేను ఆ కరెక్షన్స్ చేయలేదు, ఆటోమేటిక్గా పేజెస్ దగ్గరికి వెళ్ళిపోయింది, కనిపించింది ఇక్కడ ఏదో ఉంది. అలాగా 173 pages ఏమో ఇట్ జస్ట్ వెంట్ బ్యాక్ ఇన్ 45 minutes అది అయిపోయింది. అది నేను చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే నేను బేబీ గారికి ఫోన్ చేసి చెప్పాను అది నేను చేయలేదు, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఐ కెన్ స్టిల్ ఫీల్ ఇట్, ఇక్కడ ఉంది అని అది ఆటోమేటిక్గా కళ్ళు అక్కడికే వెళ్ళి ఆగిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ ఎక్స్పీరియన్స్డ్. సో ఇలా చాలానే ఉన్నాయి. అది అండి నేను మిమ్మల్ని అందరి ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీరు అంత ప్రేమ చూపించారు. ఐ డోంట్ నో, ఒకసారి అనిపిస్తుంది ఇది ఏంటి నాన్న, వాట్ ఇస్ దిస్ మాయ, ఇంత ప్రేమ మీరు ఇచ్చారు. హూ ఆర్ వి, నేనేమీ లేదండి, మీరందరూ ఆయన దగ్గరే ఉండేవారు. అసలు
యూ వుడ్ నాట్ లీవ్ హిమ్. మాది ఇట్ వాస్ జస్ట్ లైక్ గెస్ట్ అపీరియన్స్. ఇలా రావడం దండం పెట్టుకుని వెళ్ళిపోవడం, మీ నాన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకొని. అలాంటిది ఆయన ఇంత పెద్ద పని ఇచ్చారు. ఆయన ఆ నాన్నగారికి నేనేం చెప్పాలో తెలియదు. బట్ మీ అందరికీ ఆయన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ. సంధ్య అండి థ్యాంక్ యూ. నమ్మి మీరు ఇచ్చినందుకు. శరీరాలు ప్రారంభం ముందు రాసి పెట్టున్నారని చెప్పారు. ఈ గర్భంలో ఉండగానే శరీర ప్రారంభం మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు దేహ ప్రారంభం రాసి పెట్టి ఉంది. తీసేసిన సినిమాలో క్యారెక్టర్ మంచిదా చెడ్డదా, ఔన్నత్యం ఉందా, ఔన్నత్యం తక్కువ ఉందా, రామాయణంలో రాముడికి వారం కట్టడానికి కోతులు సహకరించాయి, ఉడుతలు సహకరించాయి, అన్నీ సహకరించాయి. ఎవరి ఆజ్ఞ వల్ల, ఎవరి దయ వల్ల, ఎవరి శక్తి వల్ల సహకారం. సో గ్రేస్ అలో అనుగ్రహం మాత్రమే. అనుగ్రహానికి భిన్నంగా ఏమీ లేదు. అర్హత ఉండడం లేకపోవడం కాదు, ఉన్నదే అనుగ్రహం. అది అందరికీ సమానంగా ఉంది. అది గ్రహిస్తే ఇందాక అంబిక ఇదేంటి ఇలా సన్మానం చేసేస్తున్నారు ఇక్కడ తీసుకొచ్చి, అసలు బాగా ఎన్ని భయము, నేను అసలు ఎప్పుడెప్పుడు రాలేదు, అట్లా మాట్లాడటంగానే ఇలా చేయడం నాకు అసలు కుదరదు అంటే, వర్క్ నువ్వు చేయలేదని నీకు తెలుసు, అలాగే వర్క్ నువ్వు చేయలేదని నాకు తెలుసు. రిట్రీట్ ఎవ్రీ ఇయర్ రిట్రీట్కి జాన్ డేవిడ్ రిట్రీట్కి పిలుస్తారండి గెస్ట్ స్పీకర్గా ఒక 1-2 hours మాట్లాడి వెళ్ళమని. అక్కడ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్. వాళ్ళ సమస్యల్ని క్వశ్చన్స్ వేస్తే మనం ఇన్స్టెంట్గా సమాధానం చెప్పాలి. సో ఇది అంటే వాళ్ళ సమస్య అడుగుతాము. గురువు అనుగ్రహం గురించో వాళ్ళకి అదంతా తెలుసు. భగవాన్ సబ్జెక్ట్ చదివేస్తున్నారు, భగవాన్ బుక్స్ చదివేస్తున్నారు. రోజు మళ్ళా కాకుండా 5-6 గంటలు వాళ్ళు ధ్యానంలోనే ఉంటారు. మాటలు తక్కువ, ధ్యానం ఎక్కువ. వాళ్ళు మనుషుల్ని గ్రహించడానికి వాళ్ళు మనుషులు గ్రహించరు, వాళ్ళ మనసుని గ్రహించుకుంటూ ఉంటారు. ఎంత అల్లరి చేస్తాము. సో అమ్మ వెస్లర్స్ అంతా మెడిటేటర్స్, మన టాకర్స్ వాళ్ళు మెడిటేటర్స్ అనేవారు. అంటే అసలు ముందు మనల్ని మనం గమనించుకుంటే ఎదుటివాడిని గమనించే టైం మనకు ఉండదు. సో మనల్ని మనం గమనించుకుంటున్నామా అనేది మన ప్రవర్తనలో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు గమనించుకునేవాళ్ళు ఎదుటి వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళ ధ్యాస వాళ్ళకు ఉండదు, వాళ్ళ జడ్జిమెంట్స్ మీద మన మనసు ఉండదు. ఎందుకంటే అసలు నా మనసు ఏం చేస్తుందో చూసుకోవడంలోనే నాకు సరిపోవడం లేదు. సో మనసును చూసుకోవడానికి టైం లేనప్పుడు వేరే అదర్స్ టు జడ్జ్. వాళ్ళని ఎవరిని జడ్జ్ చేస్తామంటే అసలు నీ మనసే అబద్ధము, నీ మనసే పోయి నువ్వు నిజం అనుకున్నా అది కోతి అనుకున్నప్పుడు. సో ప్రశ్నలు ఏంటి అంటే వాళ్ళు సాధనలో ఉన్న వాళ్ళకి సమస్యలు. భగవాన్ సబ్జెక్ట్ అంతా మేము చదివినాము, మేము విన్నాము, మెడిటేషన్ అయితే శాంతి వస్తుంది, కానీ అది నేను అందుకోలేకపోతున్నానని ఒక ఆయన ప్రశ్న వేశాను. ఏదైతే చెప్తారో అది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా, అందరంటే ఉండి నాకు అది స్థిరత్వం రావట్లేదు అని ఒక ఆయన ప్రశ్న వేశాను. దానికి నేను సమాధానం చెప్పాలి. దానికి ఆలోచించక్కర్లేదు. ఇంకో అనుగ్రహం ఆలోచనతో సంబంధం లేదు. అనుగ్రహానికి ఆలోచనతో సంబంధం లేదు. అనుగ్రహాన్ని మీద ఫెయిత్ ఉంటే ఫెయిత్ షల్ మూవ్ మౌంటైన్స్ అని చెప్పారు. అంటే ఇంకొక ఆయన అడిగారు, మీ జీవితాన్ని నడిపింది ఏంటి, అది ఈరోజు ఏదైతే అదిగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఫెయిత్, నథింగ్ ఎల్స్. పెద్ద పనులు చేయలేదు, నా బాడీ నేను శ్రమ పెట్టలేదు, అలా అని నేను ఎవరిని జడ్జ్ చేయలేదు. అందులో ఉన్న ఔన్నత్యం చూసాము, అందులో ఉన్న మంచితనాన్ని గుర్తించాము. ఫ్లాస్ ఉంది, సహజం కదా, వెరీస్ హ్యూమన్. పొరపాట్లు అందరికీ సహజంగానే ఉంటాయి, మనలో కూడా పొరపాట్లు ఉన్నాయి, అవి తీసుకోవాలి. అవి తీసుకోవడానికి నా గురువు సహకరిస్తారు. మలినం లేకుండా ఎవరు లేదు. దేహాత్మకతే మలినం, అది ఉన్నది అంతా మలినమే కదా. సో
faith alone, faith shall move mountains. ఈ కొండ ఎదుర్కొన్న కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాము. కొండను 10,000 గురువు దైవం. అది నా జీవితానుభవం. ఇందాక సంధ్య నా జీవితానుభవం అని చెప్పినట్టు faith shall move mountains అంటే జీసస్ భక్తులు కదా వాళ్ళందరూ. సో faith shall move mountains అని భగవద్గీత మీ బైబిల్లో ఉంది కదా. నీ విశ్వాసం మమ్మల్ని కలుగుతుంది. సో అరుణాచలేశ్వరుడు కదిలాడు నా విశ్వాసంగా చెప్పారు. ఇది నా అనుభవం. అనుభవం అనేది ఎవరి వారి సొంతం, పక్క వారితో సంబంధం లేదండి. అందరు ఎన్నోసార్లు నేను అనుగ్రహిస్తే పక్క వారికి తెలియకుండా అనుగ్రహిస్తాను. చూడడానికి పైకి నువ్వు లక్షణాలు కనపడచ్చు, సరోజంగా కనపడచ్చు, సంధ్యలా కనపడచ్చు, అరుణలా కనపడచ్చు. నీ లోపల ఆయన ఏం అనుగ్రహించాడో నీకు మాత్రమే తెలుస్తుంది. నిజంగా మనం ఆయన దయ అనుగ్రహం పొంది ఉంటే అది నాకు కష్టం అనిపిస్తుంది. ఎందుకు తక్కువ చేస్తున్నామేమో ఆయన. అందుకు వీలైనంత మాట్లాడకూడదనే ప్రయత్నం ఎప్పుడు. అంటే అర్హత ఇచ్చి టీచర్స్ కొంతమంది చేశారు, వాళ్ళు మాట్లాడతారు. ఆయన అంటే అన్నట్టు మన ఏదో పొంది వెళ్ళిపోవడం అనే తప్ప అలా అని ఎగ్జాక్ట్ గా అంటే గురువు గారి పలికిస్తారు, ఏది పలికించిన నువ్వు ఆయన పని చేస్తూ ఉంటే నీ పని ఆయన చేస్తూ ఉంటారు అనేది నాన్నగారు డైరెక్ట్ గా చెప్పిన మాట. ఆ 3 నెలల్లో చాలా పాఠాలు ఆయన సటిల్ గా చాలా చిన్న ముక్కల్లో సటిల్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు, తెలుగులో మాట్లాడేవారు కదా నాన్నగారు. దాన్ని 3 నెలల గురించి చెప్తుంటే ఆ 3 నెలల్లో తెలుగు ముక్క మాట్లాడలేదు, ఓన్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడారు ఆయన. ఇదేం నాన్నగారు ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడారు. ప్రతి చిన్నది కూడా ఇంగ్లీష్ లో చెప్పేవారు చిన్నపిల్లలాగా. అంటే నవ్వుకుంటాం కదా, ఇదే నాన్నగారు తెలుగు మానేసి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, అంత అనారోగ్యంతో కూడా అని నవ్విస్తూ ఉండేవారు. సత్యాన్ని అన్నట్టు తెలుగు నుంచి ఇంగ్లీష్ కి అప్పుడే చేసి ఉంటే నాన్నగారు అసలు మనకు భౌతికంగా కూడా అందకపోదు. భౌతికంగా నాన్నగారు అసలు మనకు అందకపోదురండి. అరుణాచల్లో అనుకోకుండా అన్ప్లాన్డ్గా బర్త్డే సెలబ్రేషన్ జరిగిన తర్వాత మౌనంగా ఉంటే బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే మౌనంలో అద్భుతాలు జరుగుతాయి. అవసరం వచ్చినప్పుడు ఆ మౌనమే మాట్లాడిస్తుంది. అనుకోవడంతో సంతోషం. ఆ మొదలాడు కరెక్ట్గా దక్షిణామూర్తి బొమ్మని ఆశ్రమంలో దక్షిణామూర్తి బొమ్మని చాలా పూర్వకంగా తీసుకుని చాలా బ్యూటిఫుల్గా ఉంది. సైలెంట్ అవ్వడానికి అంటే కరెక్ట్గా అనుకోవడం అదే గిఫ్ట్గా అంటే సమయస్ఫూర్తి తీసుకున్నాను. అమ్మాశ్రమంలో మళ్ళీ టైం అయిపోతుంది, 12 రమ్మాశ్రమానికి నేను చేతిలో పట్టుకుని వెళ్ళాను. కరెక్ట్గా అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉంటే దక్షిణామూర్తి దగ్గర ఒక హిందీ ఆవిడ నిలబడి దక్షిణామూర్తి స్తోత్రం చదువుతాను. దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ గట్టిగా చదువుతున్నాను. చాలా ఆనందం అనిపించింది. అంటే చేతిలో అప్పుడే ఇచ్చిన గిఫ్ట్ దక్షిణామూర్తి చేతిలో ఉంది. దక్షిణామూర్తి విగ్రహం ఎదురకుండా ఒక హిందీ ఆవిడ దక్షిణామూర్తి స్తోత్రం చేస్తున్నాను. ఆగారు. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు కూడా తిరిగేటప్పుడు దక్షిణామూర్తి దగ్గర ఆగేవాడు. తిరిగేటువంటి దండం పెట్టుకుని నడిచేస్తాం. నాన్నగారు లేదు, నాన్నగారు ఉన్నప్పుడైతే ఆగి ఒక దక్షిణామూర్తి సబ్జెక్ట్ చెప్పి 10 నిమిషాలు 1/2 గంట ఆగే ప్రదక్షిణ చేసేవాడు. సో ఆగాను. తను ఆవిడ కళ్ళు మూసుకుని స్తోత్రం అంతా చదివేసిన తర్వాత కళ్ళు తెరిచి దండం పెట్టుకుంటే ఆవిడ కాళ్ళకి దండం పెట్టి థ్యాంక్ యూ అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. మనం ఏమి చెయ్యము, జరుగుతుంది. జరిగేది మనం చూస్తే అంతా అద్భుతమే. జీవితమే అద్భుతం, ప్రతి క్షణం అద్భుతం. ఎందుకు ఇతరులు లేరు, ఉన్నదే ఈశ్వరుడు అని నువ్వు గుర్తిస్తున్నావు. గుర్తించడానికి భగవంతుడు నీకు ఎదుర్కొంటా ఉదాహరణ ప్రతి అడుగు చూపించేస్తున్నాడు. సో ఆవిడ దండం పెట్టి థ్యాంక్ యూ. బ్లెస్సింగ్ విడినైతే ఎంత అంటే స్పీడ్గా వెళ్ళే ఎక్స్ప్రెస్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో అనుభవం అంత స్పీడ్గా ప్రవహిస్తుంది అనేది అనుభూతి వస్తుంది. అంటే నేను ఒకటి చెప్తాను, నువ్వు ఆపే ఒకటి అని అవి ఏం చెప్పానంటే 2 months వరకు నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఒళ్ళంతా ముక్కలు అంటే బోన్స్ ముక్కలు అయిపోయింది. స్పాట్లో చచ్చిపోవాలి. స్పాట్లో చనిపోవాల్సిన మనిషి ఈ రోజు రమణాశ్రమంలో దక్షిణామూర్తి ఎదుర్కొన్నా నుంచి దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నట్టు మీకు కనిపిస్తుంది కదా.
నీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏ అమృతవాకుల పుస్తకం ఓపెనింగ్ సందర్భంగా ఆవిడ అన్నమాట ఏంటంటే, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన అమృత తుల్యం అన్నారు. అమృతం గురించి వచ్చింది కదా. ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు నేను మాట్లాడాలని అనుకోలేదు, మాట్లాడిస్తానని అనుకోలేదు. సత్సంగం అయ్యాక ఫోన్ చేసి వెళ్దాం, అందుకు వస్తుంది కదా, కనిపించాలని వచ్చాను. ఈ టాపిక్ ఇలా వచ్చి ఈ అమృతం దగ్గర ఆడుతుందని నేను అనుకోలేదు. జరుగుతాయి దయలో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఇంకా ఎవరు ఉన్నారు, ఉన్నది అనేది కదా అమృత తుల్యం అన్నారు. అని జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఈశ్వరుడు దయతో జరుగుతుంది కాబట్టి దాన్ని అమృత తుల్యంగా నువ్వు తీసుకో. మామూలు సంఘటన అమృతంగా తీసుకోమని చెప్పట్లేదు. యాక్సిడెంట్ అయిపోయి ఎముకలు ముక్కలైన సందర్భంలో కూడా నేను చలించలేదు అన్నాను. దక్షిణామూర్తి మాట్లాడుతున్నారా అనిపించింది. ఎవరో నుంచి కొత్తగా స్తోత్రం చేస్తాం అనుకున్నాను, దక్షిణామూర్తి మాట్లాడుతున్నారా అనిపించింది. నాకు ప్రాంతి మాట్లాడుతుంటే నాన్నగారే మాట్లాడుతున్నారు ఎలా అనిపించిందో, దక్షిణామూర్తి మాట్లాడుతున్నాడు అనిపించింది. ఎందుకు అనిపించింది? దృష్టి అంతర్ముఖం అయ్యే ఉంటే జరిగే సంఘటనలు ఈశ్వరుడు, మాట్లాడే వ్యక్తులు ఈశ్వరుడు అని మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి కలపడిపోయి మాట్లాడదు. కలపడడానికి ఏముంది? ప్రాక్టీస్ సైలెన్స్ అయితే అంత జరుగుతుంది. 80% ఉంది నాకు, ఇంకో 20% ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడు నేను పార్షల్ సరే కంప్లీటెస్ట్ సరే అయిపోవాలి. ఇంత మనం కొన్ని సంఘటనలో జరుగుతున్నాం. కంప్లీటెస్ట్ గాడ్, సంపూర్ణ శరణాగతి చెందవలసిందే కదా. అంతా ఉన్నది ఆయనకు తెలుసు, జరిగేదా ఆయన సంకల్పం అని తెలుసు, ఆయన ఇవ్వకుండా వాళ్ళకి ఆ తలంపు రాదని తెలుసు. మనకి రియాక్షన్ ఇంకా ఎందుకు వస్తుంది కొన్ని సందర్భాల్లో అని విసుగు కూడా వచ్చేస్తూ ఉండేది. ఎవ్రీథింగ్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అప్పుడు ఒక సహనంగా ఉంది. సహనం చనిపోయినప్పుడు ఏం చెప్పారు? సహనం. కొత్త వేదాంతం అంతా వాళ్ళ ముక్కలో సహనం చెప్పారు. సో ఇదంతా బయట మాటలు కాదు, లోపల ఆ టీచింగ్ గురువుగారు జీవితం పొడుగునా చెప్పిన సబ్జెక్టు ప్రేమతో చెప్పి మోసేశారు కాబట్టి అది తప్ప ఇంకేం మిగలలేదు. అందుకు జీవలక్షణాలు ఉన్నా, జీవలక్షణాలతో మనం అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నా ఆ సబ్జెక్ట్ వచ్చి అడ్డు వేసి నేను వెనక్కి రావుతుంది. ఎందుకు? outer guru has already pushed us all inside. It is inner guru that is pulling us inside now. ఇంకా బాహ్యంగా చూడడానికి ఏమి మిగలలేదు. ఎందుకు? బాహ్యంగా గురువు చేసే పుష్యంగా చేసేసాడు. లోపల గురువు లాక్కుంటున్నాడు. మనం బాహ్య దృష్టిలో ఉంటే లాక్కోవడం మనకి అందదు. అందుకే అంతర్దృష్టితో ఉన్న వాళ్ళు లోపలికి లాక్కోబడతారు. అయిపోతుంది పని, అయిపోతుంది. అందరికీ జరుగుతుంది అంటే. సో తొందరపాటు అవసరం లేదు, కంగారు పడక్కర్లేదు, వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే అది ఇచ్చి తీరుతామని ఆయన సవాల్ విసిరారు భగవంతుడు. ఆ వంతు తరిస్తారు. నువ్వేం పంపుతావా? పంపుతావా, దురదృష్టం పంపుతావా, అవమానం పంపుతావా? పంపు అని మనం ఛాలెంజ్ చేయలేదు, ఆయన మన కోసం ఛాలెంజ్ చేసేసారు. అర్హత లేదు లక్ష్మి, అర్హత ఉండి పెట్టుకోవడం నాకు అర్హత లేదు అంటే ఆయన చాలు మన జీవితానికి మొదలుపెట్టిన జీవితం కాబట్టి ఆయన ప్రేమ చివరి వరకు కూడా భౌతికంగా కూడా నిన్ను నన్ను ఏది దూరం చేయకూడదు అనే సందర్భంలో అన్నారు. భగవాన్ చుట్టూ ఉన్న క్లోజ్ డివోటీస్ కూడా మురుగునారేంటి, అన్నపల్లి స్వామి ఏంటి, వీళ్ళందరూ కూడా భౌతికంగా భగవానికి దూరమయ్యారు. ఇందరిగా దూరం అవ్వలేదు. ఇందరిగా వాడు చైతన్య స్థాయిని అన్వేషిస్తున్నారు. వాడు పరమ భక్తులు, వాడు ఆ ఎక్స్పీరియన్స్ పొందిన వాడు. అయితే దేహానికి సంబంధం ఏమిటి? లోపల నువ్వు జ్ఞానం పొందడానికి నువ్వు గురువు సన్నిహితంగా కూర్చున్నావా, హిమాలయంలో కూర్చున్నావు, సంబంధం లేదు. గురువు గ్రేస్ ఎక్కడైనా
అనుకునే ప్లేస్ నీ అనుభవానికి ఏది అడ్డే కాదు. కానీ భగవాను దగ్గరికి రోజు భక్తులు భౌతికంగా ప్రారంభం రీత్యా దూరం అయినట్టు కూడా నువ్వు నేను దూరం అవ్వకూడదా? ఎందుకు? చిన్న సంకల్పం, నిన్ను విడిచి నాకు జీవితం వద్దు అని చిన్నతనంలో అనుకున్న ఒక సంకల్పానికి ఈశ్వరుడు ఒక అడుగు మనం ముందుకు వేద్దాం అనుకునేటప్పుడు 10 అడుగులు మనం వైపు వేస్తామనడానికి మౌంటైన్స్. సో చివరి శ్వాస వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు లేరు, కొద్దిగా చదువుకుంటే ఉన్నాం. ఆ టైంలో ఎవరు లేదు. కాంపౌండ్ శ్రీనివాసు నేను అటెండెన్స్ ఉన్నాం. అంటే బీపీ లో అవుతుంది, పల్స్ రేట్ పడుతుంది, ఆ మిషన్ చెక్ చేసుకోండి. చేతులు పడుతుంది, ఆయన హృదయాన్ని బాగుంది అన్నారు. అది పల్స్ అలా వచ్చింది. అసలు రాముడికి కానీ కృష్ణుడు కానీ ఏ మహాత్ముడికి కానీ నింద తప్పకుండా గత 6 months నుంచి నాకు కనిపించిన అందరూ కూడా గాంధీ ద్రోహి అంట, దేశానికి ద్రోహం చేశాడంట, మనకి తెలియలేదు, అనవసరంగా ఫాదర్ చేసేసారు నేషన్ అని యూట్యూబ్లో మొత్తం అదే భక్తులు కొంతమంది అక్కడ ఫార్వర్డ్ చేసుకుంటూ దండం పెట్టారు. ప్రపంచం లక్ష మారచ్చు, ప్రపంచం ట్రూత్ని అన్ట్రూత్గా చూపించవచ్చు. గురువు గారు చెప్పారు నాకు గాంధీ గారు ఏంటో, నేను చెబుతూ నేను విన్నాను, ఆయన ఏంటో నాకు అనవసరం, నేనేంటో నాకు ఇంకా. సో ఎక్కువారి చేతి బిడ్డలలా మీరు ఉండకండి, ఎవరేది చేస్తే అది భుజాన్ని వేసుకొని ఊరేగకండి అని నాన్నగారు చెప్పినట్టు సత్యం ఎప్పుడు సత్యమే. సత్యాన్ని గొయ్యి తీసి ఒక 12 తాళ్ళు గొయ్యి తీసి పెడితే కాలక్రమంలో అది పైకి వచ్చి పెరుగుతుంది. ఇది ఎవరు ఆపలేరు. సో ఇది కలికాలం. మహాత్ములకే ఇన్ని నింద వస్తే అసలు ఏ నిందా పడకుండా మహాత్ములు ఎలా అవుదాం అనుకున్నాము, అసలు చైతన్య స్థాయి ఎలా పెంచుకుందాం అనుకుంటున్నాము. అంటే నింద కూడా భరించకుండా మహాత్ములు ఎలా అయిపోతారు? కరెక్ట్గా గీతా జయంతి రోజు మీటింగ్ అద్భుతంగా 3 గంటలు చెప్పేసి అసెంబ్లీ ఇక్కడ వచ్చి ఒక 5 నిమిషాలు వచ్చిన వాళ్ళందరినీ పలకరించి లోపలికి వెళ్ళిపోయారు. ఇష్టమైన పరిస్థితి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ రోజంతా ఉన్నాము, మొత్తం పేషెంట్. అంటే అందరూ చిరాకు పడిపోయి కోపం పడిపోయే టైం. ఇప్పుడు వెళ్ళకపోతే కుదరదు, అలా అని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆయన ఎంతసేపటికి గదిలోంచి రారు, టైం చూసుకోవడం, వెళ్ళొచ్చేనా వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి సబ్జెక్ట్ చెప్పేస్తారేమో, ఇంకా ఏదో ఒకటి ఉందని వెళ్ళిపోతే ఆయన ఇంట్లో వచ్చి హోమం చేసి మళ్ళీ అక్కడ అందరినీ పర్యటించి గంట బాగా అయిపోయింది. అసలు ఇంట్లోనే కష్టం, ఇంట్లోనే కష్టం, బంధువులు సరే పోలే వేరే ఇన్సల్ట్ అన్నారుగా. అంటే ఒక గురువు మాట, గురువు వాక్కు మనం శ్రవణం చేయడానికి 10 తిట్లు ఇంట్లో వస్తే ఈ సందర్భం వదిలేస్తే ఈ సందర్భం మళ్ళీ రాదు కదా. ఆ తిట్లు వదిలేప్పుడు వాళ్ళు మర్చిపోతారు, కానీ ఈ సందర్భం నాకు మళ్ళీ రాదు. నేను ఇప్పుడు ఈ క్లారిటీ ఆయన దగ్గర తీసుకోవాలి. ఆయన వచ్చిన కూర్చున్నారు, సబ్జెక్ట్ బాగుందమ్మా ఈరోజు, అద్భుతంగా ఉన్నాను. కానీ నాకు ఒక డౌట్, నేను సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ చెప్పడం చాలా తేలిగ్గా, జ్ఞానం పొందిన వాళ్ళకి ఇంకా అది తప్ప 2 కనపడదు కాబట్టి సునాయాసంగా చెప్పేస్తారు అన్నారు. నేను జీవుడు. ఇప్పుడు మీరు సబ్జెక్టులో మిమ్మల్ని ప్రేమించేవాడు మీరు ప్రేమించడం మీకు సహజం, ఎందుకంటే నన్ను ప్రేమించేవాడిని ఆటోమేటిక్గా నేను ప్రేమిస్తాను కదా. నువ్వు మహాత్ముల్ని ప్రేమించడం నీకు సహజం. సో ఇలా మహాత్ముల్ని ప్రేమించచ్చు అంటున్నారు, ఫ్రెండ్స్ని మంచి వ్యక్తుల్ని ప్రేమించవచ్చు. కొన్ని మనకి అగేన్స్ట్ గా ఉన్న లేకపోతే ఇంకో పరిస్థితులు బాగోపోయినా ఎవరన్నా అన్నప్పుడు ఫోన్లే ఇంట్లో జీవ లక్షణాలు కన్నా వదిలేయచ్చు. ఎలా ప్రేమించగలరు? అంటే తీసుకుంటాను, యాక్సెప్టెన్స్ ఉంటుంది, మనకేమి నెగిటివ్ భావన ఉండదు, ఫోన్లే జీవ లక్షణాలు కదా వదిలేయచ్చు. కానీ
అదే పనిగా ఇబ్బంది పెడుతూ అదే పనిగా హింస పెడుతూ ఉన్నా కూడా వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నాను నాన్నగారు? ఇది చెప్పడం తేలిక, నిజంగా జీవించడం సాధ్యమా అంటే కాసేపు సైలెంట్ గా ఉంది. బాగానే అడిగావమ్మా, చాలా బాగా క్వశ్చన్ అడిగావు. నువ్వు మంచిగా నీకు గుడ్నెస్ ఉంది. ఇప్పుడు నువ్వు గుడ్నెస్ లో జీవిస్తూ నువ్వు గుడ్ అనుకుంటూ ఎదురు నేను గుడ్ అనుకుంటూ జీవితం గడిచిపోతుంది. నువ్వు గుడ్ మనిషిగా చచ్చిపోతావు. నువ్వు మంచి మనిషిగా చనిపోదాం అనుకుంటున్నావా, మహాత్ముడి స్థితి పొందుదాం అనుకుంటున్నావా, అది తెలుసుకోవాలి. మీరందరూ నా దగ్గరికి దేనికోసం వచ్చారు? మోక్షం కోసం. మీరు రాకపోయినా మోక్షం పొందాలని చెప్పారు. మన ట్రూత్ సీకర్స్ కాకపోయినా ట్రూత్ సీకర్స్ అక్కడనే మీరు ఇది పొందాలి, ఇది పొందితేనే. యూ షుడ్ నో ద ట్రూత్, యూ మస్ట్ నో ది ట్రూత్ అండ్ ద ట్రూత్ ద లార్డ్ షల్ సెట్ యూ ఫ్రీ. ఇక్కడ తప్ప నీకు ఎక్కడ ఫ్రీడమ్ లేదు, నువ్వు పొందవలసిందే అని చెప్పారు కదా. మరి ఆ పొందుదామనే వస్తువు లాగా నువ్వు ఆ వస్తువు ఎలా ఉందో అలా నువ్వు అవ్వకుండా, అది ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రంగా నువ్వు అవ్వకుండా దాదాపు పొందడం వరకు చేయొచ్చు, కానీ దాంతో ఐక్యం అవ్వడం జరగదు. వస్తువు ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రంగానే నువ్వు అవ్వకపోతే ఆత్మాకారం చెందడానికి ఆస్కారమే లేదు. మరి అలా పవిత్రత వచ్చి ఆత్మాకారం చెందాలి అంటే, మహాత్ములు అవ్వాలి అంటే ప్రేమించాలి. నువ్వు మహాత్ముని ప్రేమిస్తావా? నీ నుంచి ఏమీ ఆశించకుండా నువ్వు ఎలా ఉన్నా నిన్ను జీవితానికి ఉన్నట్టుగా నిన్ను సహజంగా అన్కండిషనల్ గా ప్రేమించేవాడు నిన్ను ప్రేమించడంలో గొప్పతనం ఏముంది? ఏమీ లేదు. మంచి మనుషులు నీ ఫ్రెండ్స్ నువ్వు ఏది మాట్లాడితే అది సై అనే వాళ్ళకి నువ్వు ప్రేమించడంలో ఔన్నత్యం అని గొప్పతనమే ఉంది. గ్రేట్నెస్ ఏమీ లేదు. పోనీ నేను ఇష్టపడిన వాళ్ళు కూడా ఎంత కొంత మంచిదాన్ని కాబట్టి నువ్వు వేరు చేసేసి అనుకుంటున్నావు కదా మంచిదాన్ని. వేరు చేసేదో మనం ఓన్లీ మంచిగా ఉందాం, ఏదో ఎవరేం మాట్లాడినా మనం సైలెంట్ గా ఊరుకుంటే ఓన్లీ విధంగా ఉండమన్నారు అని సైలెంట్ గా ఊరుకుంటే అది మంచిదనే. నీకు మంచితనం గడప దాటాలంటనా? చైతన్యంలో మంచి చేయడం లేదు కదా. చైతన్యంలో నువ్వు అడుగు పెట్టాలి అంటే వీటికి అతిక్రమించాలి. బికాస్ ఈవెన్ గుడ్నెస్ ఇస్ గోల్డ్ ఇన్ చైన్స్. ఏదైనా చేంజ్ చేయని, నేను బంధించేసి చేయండి, నీవు బంధింపబడున్నావు. అది దాటాలి అంటే, నువ్వు మహాత్ముడు అవ్వాలి అంటే ప్రేమిస్తేనే మహాత్ముడు అవుతావు. సో లవ్, ఇందాక చెప్పినట్టు గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్, దాని క్యాప్షన్ అంటే చెప్పినట్టు. బట్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నారు గారు. ఆ సందర్భాల్లో లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని మనం గుర్తిస్తేనే ఆ ట్రూత్ మనం పొందుతాం. ట్రూత్ లో ఉన్న బ్యూటీ మనం ఎప్పుడు లవ్ చేసినప్పుడు, ప్రేమగా మనం ఉన్నప్పుడు. ఎందుకు? ప్రేమని ఆస్వాదించాము, రుచి చూసాము. అందులో మనం గాలి పాకంలో వేస్తే పాకం గారైనట్టు మన ప్రేమలో ముంచారు కదా. సో కనీసం మనం తీపిగా మాట్లాడకుండా, తీపిగా ప్రవర్తించకుండా మనం అదైనా అయిపోతాం. అంటే మాటలోని, మనసులోని, ప్రవర్తనలోని లేకుండా ఆత్మకారం ఎలా అయిపోతాం? భావనలో అయినా ఉండాలి కదమ్మా. ఇప్పుడు నువ్వు మనసుగా ఉన్నావు, చైతన్యంగా మనం ఇంకా అవ్వలేదు. ఇలా ఎలా జీవిస్తే ఎలా అవుతావు? అలా జీవించకుండా అది అవ్వడానికి ఆస్కారం లేదు. సో మిమ్మల్ని మహాత్ముని కదమ్మా చేద్దాం అనుకునేది. సో ఎక్కడన్నా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏదైనా ఇబ్బందికరమైన, ఇప్పుడు ఇబ్బందికరమైన మాట అంతటి మహాత్ముడు కరెక్ట్ గా వైకుంఠ ఏకాదశి రోజు అంతమంది వందల మందికి ఆయన దర్శనమిచ్చి 3:12 కొట్టినప్పుడు అక్కడ 0కి కలిసి వెళ్తే మరి ఆ రోజు జరగవలసింది జరిగింది అనేది. ఇప్పుడు అరుణాచల నివాసం చేస్తే మోక్షం వచ్చేస్తుందా? అరుణాచల్లో కూర్చొని మనం ఏం మాట్లాడుకుంటాం? కాశీలో మరణిస్తే ముక్తి, అరుణాచలంలో జీవిస్తే ముక్తి. ఇంటి పుట్టుతో మనం అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందేస్తామా? అనుగ్రహంలో జీవించేస్తామా? మనం అయిపోతామా? సో
భగవానే, ఆశ్రమం ఆశ్రమే, అడ్మినిస్ట్రేషనే, జీవలక్షణాలే. ఎవరు గొప్పవారు కాదు, కాలేరు. భగవానే నాన్నగారే. జీవన్ముక్తులే. మనం జీవుడుగా ఉన్నాము. ఈ మలినాన్ని పోకపోతే అది మనం పొందలేము. ఈ మలినాన్ని పోగొట్టుకోవడానికి మీకు ఎవరు అడ్డొస్తున్నారు? మీరు తప్ప. అది పోగొట్టుకుంటూ ఉంటే నీకు బయట అసలు నీకు చెడు కనిపిస్తుందా అనిపించింది. సో నువ్వు ఇక్కడ శుద్ధి అవ్వడం తప్ప రెండు మిగలలేదు. సో అమృత తుల్యం, నీ ప్రతి సంఘటన అమృత తుల్యం గుర్తించు అని చెప్తే అద్భుతంగా ఉందని చెప్పి ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని బయటికి ఇలా వచ్చి నేను ఏమిటి ఆ చేతిలో ఏంటి ఆనందంగా ఉన్నాను అంటే ఇట్లా కాదు మాట్లాడుతున్నదే. ఎవరికి అమృత తుల్యం అని అడిగారు. అండ్ ఓన్లీ ఎంక్వైరీ చెప్తూ ఉంటారు. ఏంటంటే ఓన్లీ భగవాన్ సబ్జెక్ట్ ఎంక్వైరీ మెథడే అది ఫాలో చేస్తూ ఉంటారు, అది చెప్తూ ఉంటారు. సో ఎవరికి అమృత తుల్యం అనగానే ఒక్క నిమిషం ఆగాను. కరెక్టే, ఎంక్వైరీ ఈజ్ ఆల్సో నీడెడ్. శరణాగతి ఈజ్ నీడెడ్, ఎంక్వైరీ ఈజ్ ఆల్సో నీడెడ్. ఎందుకు? మూలాన్ని షేక్ చేసేస్తుంది. సరెండర్ అవుతున్నాను, సరెండర్ అయ్యే బుద్ధి నాకు వస్తుంది, ఇందులో నేను ఎంతో రుచిస్తున్నాను, సరెండర్లో వచ్చే ఆనందం నేను పొందుతున్నాను అని ఒక ఫీల్ అవుతాడు కదా. వాడు ఎవరు? వాడు. సో జీవితం అంతా అమృత తుల్యం. అమృత తుల్యం ఎవరిది? నాకు. నేనెవరు? కాడు నిద్రలో అనేగా లేడు కదా. ఆ లేని వాడికి మళ్ళీ నేనున్నాను, నేను సరెండర్ అవుతున్నాను, అయ్యాను, ఇంత అయ్యాను, ఇంత పర్సంటేజ్ అయ్యాను, ఇంత అవ్వలేదు, ఎందుకులే ఇంత వరదాసలు అడుగుతున్నానా? హూ ఇస్ దట్ ఉషా? నా పేరు ఎన్నిసార్లు ఉంటే వాడేవాడు అదేముంది ఆగిపోతుంది. ఎందుకు? ఇది దొంగ కాబట్టి అదృశ్యం అవుతాడు. ఉన్నో ఎక్కడికి పోలేడు, అది లేడు కాబట్టి నువ్వు ప్రశ్నించేసరికి ఆడు అదృశ్యం అవుతాడు. అదృశ్యమైనప్పుడు నీకు తెలుస్తుంది ఏమీ లేదు. మనం గోల్డ్ బ్యాగ్ గోల్డ్ చెప్పేసుకుని గోల్డ్ ఇంప్రింట్స్ వేసేసుకుని ఆ బ్యాగ్ వచ్చుకుని ఊళ్ళో తిరుగుతున్నాం అంటే కూడా వర్తిస్తుంది. తిరుగుతారు గురువు చుట్టూ తిరగడం కదా. చేసేది ఏం లేదు, పనులు అయిపోయింది, బాధ్యతలు అయిపోయింది. ఇంట్లో కూర్చోవడం అలవాటు లేదు. ఎందుకంటే పరుగులు అలవాటు వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఉన్న చోట ఉంటాం. అప్పుడు నేను ఏది డిస్టర్బ్ చేయగలదు. కాశీ వెళ్తావా, లేకపోతే ఫ్యామిలీతో ఊటీ వెళ్తావా, లేకపోతే పిల్లల కోసం అమెరికా వెళ్తావా, లేకపోతే ఫ్యామిలీ ట్రిప్ సింగపూర్ వెళ్తావా, బాడీ తీసుకెళ్ళాడు. నువ్వు ఉన్న చోట ఉంటుంది బాడీ ఎక్కడ ఉన్నా. ఎందుకంటే అసలు అహంకారం అనేది లేదు. శ్వాస, తుది శ్వాస నుంచి చివరి శ్వాస వరకు బాడీ నీ చేతిలో లేదు కాబట్టి యాక్షన్స్ లోపల నేను ఎవరైతే అనుకుంటున్నాడో వాడిని సమూలంగా నాశనం చేసే శక్తి ఆయన ఇచ్చాడు. అది హోంవర్క్ ఎంతో కొంత చేయాలి. అది కూడా అనుగ్రహంలోనే జరుగుతుందని నీకు అర్థమవుతుంది కాలక్రమంలో. అప్పటి వరకు ఎఫెక్ట్ ఈజ్ నీడెడ్ అన్నారు కాబట్టి దాన్ని నువ్వు ప్రశ్నించు. మనందరికీ అర్హత ఇచ్చేశాను. సబ్జెక్టు విని ఇది లేదు అనే నమ్మకం మనందరికీ వచ్చింది. హ్యాబిచువల్ గా మనం ఉండవచ్చు, వ్యవహరించవచ్చు, మాట్లాడించవచ్చు, ఎంతో కొత్త కర్తృత్వం వస్తున్నట్టు ఉండొచ్చు. కానీ మనందరికీ కూడా అండర్స్టాండింగ్ ఉంది. లేనిది ఉందనుకుంటున్నాము. కేవలం దీర్ఘ అలవాటు వల్ల నేను ఉన్నానని భావంతో పనిచేస్తున్నాను తప్ప నేను లేను, ఉన్నది ఆయనే అనేది మనందరికీ అండర్స్టాండింగ్ ఉంది. కానీ ఈ ఊడట్లేదు, ఈ ఊడిపోవట్లేదు. ఊడిపోవడానికి అది కొంచెం ఒత్తిడి పెట్టాలి. అది మనం పెట్టలేదు. పక్క వాళ్ళు ఒత్తిడి పెట్టడం కానీ మనం పెట్టుకోలేదు. మనం పెట్టుకుంటే అయిపోతుంది. అంటే మనం ఉన్నామని దృఢపరిచేసుకుంటున్నాం కదా అండి. మనల్ని మనం ఒత్తిడి పెట్టుకోకుండా చుట్టుపక్కల ఒత్తిడి అసలు ఈశ్వరుడు స్వరూపమే నేనై ఉన్నానని ఆయన చెప్తున్నారు. చెప్పుండడం కాదు, మన అనుభవానికి వస్తుంది.
అక్కడ శాంతి రుచి చూస్తుంది. శాంతి రుచి చూసి ఆనందాన్ని రుచి చూసిన మనసు బయటికి వెళ్ళదు. ఒకప్పుడు మనం బయటికి లోపలికి తెచ్చుకోలేని మనసు వెళ్ళాలంటే కష్టంగా వ్యవహారం ఉంది కాబట్టి తప్పదు కాబట్టి వెళ్తుంది, కానీ లేకపోతే మనసు బయటికి వెళ్ళదు. అర్హత మనందరికీ ఉంది ఉంది ఉంది. అది డౌట్ చేయకుండా మనం దాన్ని ప్రశ్నించి ఎప్పుడైనా మనం ఇబ్బంది పెట్టే తలంపు కానీ నెగిటివ్ తలంపు కానీ వచ్చినప్పుడు దాన్ని ఎవరికి వస్తుందని ప్రశ్నించి వెనక్కి లాగితే ఓన్లీ పాజిటివ్గా ఉంటూ మనల్ని మనం ప్రశ్నించుకుని ఉన్నది ఆయనే మనం లేము అనే ఫీలింగ్ తోటి మనం జీవిస్తూ ఉంటే హియర్ అండ్ నౌ అమృతానికి అమృత 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 అనుభవం. అంటే దేవతలకు అమృతం తాగితే మరణం లేకుండా శరీరాలు ఉన్నాయి, మనకి అసలు మరణం మళ్ళీ శరీరం పుట్టక్కర్ లేకుండా మనం అమృతంలో ఉంటాం, అమృతంగా ఉంటాం. ఇప్పుడు వరకు అమృతాన్ని రుచి చూస్తున్నాము, అమృతం అయిపోతాం. అమృతం అయిపోయాక ఇంకేముందండి, దేవతలు కూడా అసూయపడే స్టేట్ అన్నారు. అందుకు దేవతలు కూడా అడ్డొచ్చేస్తూ ఉంటారంట మనకి. దేవతలు కూడా అసూయ పొందే స్థితికి నువ్వు వెళ్ళిపోతావు, అందుకు నువ్వు ఎల్లకుండా దేవతలు కూడా నీకు అడ్డొచ్చేస్తూ ఉంటారు అని చెప్పి నువ్వు అదృష్టవంతురాలివి మనిషిగా పుట్టినందుకు. అర్హత ఏంటి? రక్షణ మనిషిగా పుట్టడమే అర్హత. తర్వాత గురువు దొరకడం ఇంకా పెద్ద జ్ఞానం గురించి వినడం, ముముక్షత్వం రావడం, ముముక్షత్వం వచ్చాక మన జర్నీ చేయడం, ప్రారంభం మనకేసే దెబ్బల్ని ఆయన దయతో మనం దాన్ని తీసుకోవడం, అనుభవం అంటే మనం టచ్ అవ్వకుండా అది వెళ్ళిపోవడం మనందరికీ అనుభవం. సో ఇది పొందడం సహజంగా న్యాచురల్ గా హియర్ అండ్ నౌ. తర్వాత ధ్యానం వస్తున్నారా అదా కూడా అక్కర్లేదు, ఇదో తలంపు మళ్ళీ. ఇప్పుడు తీరా పొందేస్తామంటే అని ఎప్పుడో అంటే మనసులో పొందేదైతే కష్టమే, మనసు పోతే ఉండేది కదా అది. సో దీనికి దారి ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. దీనికి అసలు స్పేస్ ఇప్పుడు స్పేస్ ఇస్తే దాని విశ్వరూపం చూపిస్తానే ఉంటుంది, చూపిస్తాను. అలర్ట్ గా ఉంటే చాలు. అర్హత అంటే అలర్ట్, అలర్ట్. నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఇది కూడా చాలా సూక్ష్మంగా ఈగో తలెత్తుతూనే ఉంటుంది ప్రతి కార్నర్ నుంచి చేసేది అది లోపల నుంచి అలాగే ఒకటి తర్వాత వస్తూనే ఉంటుంది. మన ఆయన చెప్తారనమాట, రాముడు రావణాసురుడిని చంపొచ్చేశాడు, అయిపోయింది రామాయణం. అంటే మనకి రావణాసురుడు రోజు తలెత్తుతానే ఉంటాడు. నువ్వు సంపత్తి మళ్ళీ వస్తాడు, తలపిస్తే మళ్ళీ వస్తాడు. అది తలకాయలు తీసిస్తే మళ్ళీ తలకాయ వచ్చేసినట్టు ఒక తల తీస్తే వచ్చేస్తూనే ఉంటాయి. రాముడు ఒక యుద్ధం చేస్తే అయిపోయింది, మీది నిరంతర యుద్ధం ఆపారంటే అది తలెత్తి మీ సంస్కారంలో కూర్చొని మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది. సో రావణాసుడు చచ్చిపోయాడు అనుకోవడానికి లేదు, వాడు అప్పుడే సాడు, తలెత్తుతూనే ఉంటాడు. ఇప్పుడు వ్యవహారికంగా తలెత్తితే తర్వాత దైవికంగా తలెత్తుతాడు. దొంగ పోలీసు వేసం వేసుకుంటాడు, నువ్వు గుర్తుపట్టలేవు. దొంగగా అయితే గుర్తించచ్చు, దొంగ కూడా దొంగతనం చేస్తాడని జాగ్రత్త. అటు పోలీసు రూపంలో వస్తే ఇంక జాగ్రత్త ఏంటి, అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ లో ఉండాలనుకుంటూ ఉంటాం, దొంగ ప్రొటెక్షన్ లో ఉంటాం. దోసేస్తాడు, మొత్తం మన అర్హతను దోసేస్తాడు. అదే మాయ, అదే భయంకరమైనది. బయట భయంకరమైనది. యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఎనీథింగ్ బికాస్ దెర్ ఈస్ నథింగ్ టు ఫియర్. చెప్పే టైం అయిపోయిందండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అది ఆయనే చేస్తారు. సరెండర్, కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఆ సరెండర్ అయ్యేవాడు కూడా ఒక అప్పుడప్పుడు దానికి పడి ప్రశ్నిస్తుంటే ఈజీగా సింపుల్గా హాయిగా అందరూ ఓన్లీ లవ్ కింద వెళ్ళిపోతాం. గురుదేవా సద్గురుదేవా పాహి మాం. నాన్నగారు నాన్నగారు నా పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. గురు రూపము గిరి రూపము శ్రీ నాన్న పాదమే మాకు శరణు.